జగన్మోహన్ రెడ్డి ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా, లేకపోతే అదే పరదాల చుట్టూ అదే తాడేపల్లిలో, లేకపోతే తను ఏమనుకుంటాడో అదే కార్పొరేట్ వింగ్లో ఉంటాడని అనుకుంటున్నారా? అలా ఏముండదండి. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, గతంలో 23 స్థానాలకు తెలుగుదేశం పార్టీ పరిమితం అవడం ఎంత రైటో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 11 స్థానాలకు పరిమితం అవడం అంతే కరెక్ట్. ఇందులో ఏమీ లేదు. ప్రజలకి దే నోస్ వాట్ దే వాంట్. ఓకే, ప్రజానాడిని ఎప్పుడైతే నువ్వు రీడ్ చేయకపోతున్నావో నీకు కాదు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవడం ఈజ్ టోటలీ డిఫరెంట్. నీ పాదయాత్ర సక్సెస్ స్టోరీ ప్రజలకి ఇది కావాలని చేసేసావు. అప్లిఫ్ట్మెంట్ జరగాలి, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడాలి, ఈ కంపారిజన్స్ చూస్తారు. సో ఇది ఎప్పుడైతే నువ్వు బేరీ చేయడంలో చూసుకోవడంలోనూ టీం వర్క్ అండి. ప్రజాస్వామ్యం ఇస్ నథింగ్ బట్ టీం వర్క్. మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి ఉండదు, పరోక్షంగా. అదే మనం ఎమ్మెల్యేని అనుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రిని అనుకుంటారు ఆ పార్టీకి. సో ఈ ప్రజలకు సంబంధించిన వ్యక్తి యొక్క భావజాలాన్ని అధినాయకుడు అంటే ముఖ్యమంత్రి వినే ఇది ఉంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎప్పుడైతే వింటం లేదో ఆ డిస్కనెక్ట్ అంటారు. డిస్కనెక్ట్ కాన్సిక్వెన్సెస్ ఎట్లాగే ఉంటాయి. ఓకే, బ్యూరోక్రాట్స్ చుట్టూ రాజకీయం అనుకుంటే సార్, జలగం వెంగళరావు గారిది ఏం చూస్తున్నాం, ఎప్పటికి కూడా అదే పరిస్థితి. తుగ్లక్ పరిపాలన అంటూ ఒకళ్ళు బ్రాండింగ్ ఇస్తారు, సైకో చేతిలో రాయి అంటూ ఇంకొకళ్ళు బ్రాండింగ్ ఇస్తారు. అసలు ఆలనా పాలన కాదు, అనుభవరాహిత్యం ఉన్నటువంటి వాడికి రాష్ట్రం అప్పగించారంటూ ఇంకొంతమంది వాదిస్తారు. ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్ ఒక గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకున్నారు, చాలా నాశనం చేశారు అనేటువంటిది ఇక్కడ సుస్పష్టం. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజకీయాలను సంస్కరించాలనుకున్నారా, లేకపోతే పాలిటిక్స్ మొత్తం అంతా కూడా కార్పొరేట్లోనే లెవెల్లోనే నడవాలి, నడిచి తీరాలి, నేను దానికి నమూనా పెడతానని చెప్పి అనుకున్నారా? ఇప్పుడు ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటితోనూ కొన్న టీఎంలతోనూ పనులు అయిపోతాయి అనుకుని ప్రజాస్వామ్యం భ్రమిస్తుందో, దట్ ఈస్ శాశ్వత ప్రయోజనాలు ఇవ్వవు, తాత్కాలిక ప్రయోజనాలు ఇస్తాయి. ఓకే, సో దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్. ప్రధానికి జ్యోతి బసు గారు, బుద్ధదేవ్ భట్టాచార్య, లేదా నవీన్ పట్నాయక్ గారు నిన్నటిదాకా ద సక్సెస్ స్టోరీస్ నీడ్ టు బీ వాళ్ళ యొక్క అధికారాన్ని ఎలా అంచెలంచెలుగా 30 సంవత్సరాలు బిల్డ్ చేసుకున్నారన్నది చాలామంది గమనించగలగాలి ఇప్పుడున్న నాయకులు. ఓకే, అది ఎప్పుడైతే మనం కొరవడతామో చాలా కష్టం. ఇది వేలంపాటలు కాదండి. ఈసారి నేను వేలం పాడుకున్నాను కాబట్టి నాకు వచ్చింది, ఇంకోటి సీట్లు పాడాడు కాబట్టి ఆడికి వచ్చింది అన్నది చాలా తప్పది. ద కంటిన్యూస్ ప్రాస్పరిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్ మీద నువ్వు ఏ విధంగా ఫోకస్ చేస్తున్నావు, దట్ మ్యాటర్స్. ఇప్పుడు జ్యోతి బసు గారు లాటైనా కాంగ్రెస్ నేషనల్ లెవెల్లోనూ ఏ లెవెల్లో ఉండేదో తెలుసు, ఇందిరాగాంధీ గారు ఆయనలో ఉన్నట్లు. బట్ హౌ యూ సక్సీడెడ్, అలాంటివి మనం ఎప్పుడైతే గమనించగలుగుతామో ఖచ్చితంగా రాజకీయాల్లో అడుగులు గట్టిగా పడతాయి. ఓకే, ఇక్కడ సంక్షేమం ఒకటి లేకపోతే అభివృద్ధి ఇవి కాదండి. ఒక నాయకుడు ప్రజల్లోకి వాళ్ళ నాయకులను పంపించడం కాదు, వాళ్ళ నాయకులు ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇవాళ రీడ్ చేస్తారు. ఉదాహరణకి గడప గడపకి కార్యక్రమాలు 10 బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి నియోజకవర్గంలో, 2, 3 లేకపోతే 4, 5 లేకపోతే 8 బాగా అడ్రస్ చేయబడ్డాయి, 2 అడ్రస్ కాని ఉంటాయి ఎగ్జాంపుల్. దాని మీద నీ కంటిన్యూటీ ఏముంది, ఎక్కడ డైలాగ్ ఓపెన్ అవుతుంది, ఇది కాదు కదా. ఇప్పుడు బొగ్గన్ గారు నియోజకవర్గం ఉంది డోన్, ఏం చేశాడు తెలుసా ఆయన, ఇలాగా ఇంద్రలోకాన్ని సృష్టించినట్టు చేశాడు నియోజకవర్గానికి. అవుట్కమ్ ఏది, యాక్సెప్టెన్స్ ఏది ప్రజల్లో, సంక్షేమం. బట్ ఇట్స్ నాట్ దట్ కనెక్టివిటీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకి నాయకుడు అండి, నాయకుడికి అధినాయకుడు, ఈ 3 చైన్ లింకులు కనుక పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి దెన్ ఇట్ విల్ బి ఓకే. ఇప్పుడు మీకు మహానాడు ఎక్కడండి, ఇక్కడ రాజమండ్రి పక్కన జరిగింది కాదు మొన్న మహానాడు కన్నా ముందున ఇక్కడ కదా, నెల్లూరు కదా, నెల్లూరు సంథింగ్ ఆ పరిసర ప్రాంతంలో, ఒంగోలు పరిసర ఒంగోలు అక్కడ కార్యకర్తలు ఎలా ప్రతిస్పందించి వచ్చారు గమనించారా మీరు? ఏమి లేకపోయినా పరిగెట్టుకుని వచ్చారు, ఎవడు బండి అడగట్టుకునేది. మనం ఏంటి ఇలాగా బికాజ్ సప్రెషన్కి గురవుతున్నారన్న